కిడ్నీ కిడ్నీ ఓపెన్ చేసినాం కదా 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చిండ్రు అందుకే ఒక సర్ప్రైజ్ 1 మిలియన్ ఫాలోవర్స్ నీకేడ వచ్చిర్రే నీకు ఓన్లీ అదే ఉన్నారు కదా 4000 మంది 1 మిలియన్ ఫాలోవర్స్ నీకేడ వచ్చిర్రే నీకు ఓన్లీ అదే ఉన్నారు కదా 4000 మంది రావే నా చెలియా రయ్యంటూ గో నేల పైన కాలు ఉన్నా నింగిలోన తేలుతున్నా నిన్ను నేను తలచుకున్నా తీయాది ఏంది చెప్పొచ్చు కదా ఎందుకు ఇట్లా తీసుకొస్తావు ఆగండి ఫస్ట్ ఇది కట్టుకొని లోపలికి వెళ్ళి కానీ ఏం ప్లాన్ చేస్తారా నన్ను ఏమైనా ఆగమాగం చేసేది మీరు అమ్మేద్దామని ట్రై చేస్తున్నాం దొరకట్లేవు కదా అది కదా నాన్న ఇప్పుడు ఇదే ఎడగట్టుకోవాలి ఇది నడుము కట్టుకోవాలా వెనకాల తిరగానే కళ్ళగడ్డ ఓలని ఏం చేస్తారో కానీ మీరు ప్రియా బాబు ఏం చేస్తున్నావు నాన్న కత్తులు ఏమైనా ఉంటే దాచిపెట్టు వద్దురా కిడ్నీ కిడ్నీ నువ్వు ఎట్లా పడితే అట్లా ముద్దు కిడ్నీలు ఎక్కడ ఉంటాయి చూసుకున్నా అట్లా వద్దునా మందు సోషల్ మీడియా చాలా అంతకంటే గట్టక వద్దునా వీడియో బాగుండదు అదే నాకు సరే సర్ప్రైజ్ ఏందో చెప్పండి నాకు మూడిగా సరే నువ్వేమనుకుంటున్నావు చెప్పు గైస్ వీళ్ళైతే ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసారు నాకైతే ఐడియా లేదు చెప్పు ఫస్ట్ ఏందో నీకు తెలియదు సో అది గెస్ చెయ్యి ఏం చేస్తున్నాం అనేది గెస్ చెయ్యి బర్త్డే బర్త్డే కదా ప్రియా బర్త్డే లేకపోతే ప్రియా బర్త్డేకి వాళ్ళ హస్బెండ్ కళ్ళ కడతారు కరెక్ట్ నువ్వేం చెప్పినా కరెక్ట్ అంటే నాకే సర్ప్రైజ్ నువ్వు యూట్యూబర్ కదా సర్ప్రైజ్ మనము ఇందాక ఇన్స్టా ఓపెన్ చేసినాం కదా 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చిండ్రు అందుకే ఒక సర్ప్రైజ్ 1 మిలియన్ ఫాలోవర్స్ నీకేడ వచ్చిర్రే నీకు ఓన్లీ అదే ఉన్నారు కదా 4000 మంది 1 మిలియన్ ఫాలోవర్స్ నీకేడ వచ్చిర్రే నీకు ఓన్లీ అదే ఉన్నారు కదా 4000 మంది రావే నా చెలియా రయ్యంటూ నీకు దీనికి ఉన్నదే 4500 మంది ఉన్నారు నీకు అయితే ఫాలోవర్స్ పెంచుకుందాం సరే తాకుతూనే భయ్యా అయిన పడతాడా నాకు ఫస్ట్ ఎవరు ముద్దు ఇచ్చింది ప్రామిస్ అయ్యి నువ్వే ఇచ్చిన అక్కడ వద్దు రెడీ 1 2 3 ఏమైంది గో తండ్రి కాబోతున్నారు నేల పైన కాలు ఉన్నా నింగిలోన తేలుతున్నా నిన్ను నేను తలచుకున్నా తీయాది ఫస్ట్ ప్లాన్ ఎవరు చేసి చెప్పుది మనమే నేనే చేశా చాలా హ్యాపీ యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది మెయిన్ అసలు అరే థ్యాంక్స్ నరేష్ వచ్చినందుకు అరే వాళ్ళు చూపెట్టిన వాళ్ళు చూపెట్టి మళ్ళీ ఏడుస్తాను ఇప్పుడు చేతులు ఏం లేవు కదరా ఇంకా చూపెట్టు నేను క్యాప్చర్ చేస్తాను నువ్వు వెళ్ళన్నా
థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తున్నావు కింద పడ్డది అనుకుంటా. అంటే ఈమెకి కళ్ళగంటలు సర్ప్రైజ్ ఉండాలి కదా నాకే. థ్యాంక్ యూ మనసుకి తొలి కదలిక. సో గైస్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను అమ్మ కాబోతుంది, నీ తండ్రి కాబోతున్నా. సో ఇప్పుడు తెలుస్తుంది మాకు మా అమ్మ నాన్న బాధ అంటే ఏందో మా ఇద్దరికి ఇప్పుడు తెలుస్తుంది. ఎనీవే హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు చాలా బాగా సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ. ఇంకా 9 రోజుల్లో ఓకే ఫోటో కొట్టలేదా ఫోటో షూర్ ఓకే డన్. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్ళి కొంచెం నార్మల్గా అట్లా తిరిగేసి ఇలా కూడా చిన్న సర్ప్రైజ్ ఇద్దాం. ఓకేనా? మండికి అయితే వచ్చినాం అనమాట ఇప్పుడు. చలో చలో కమాన్ లెట్స్ గో. ఏమైంది? టేబుల్ దొరికిందంటనా మనకి? టేబుల్ దొరికిందంటనా? సో గైస్ మండి తినడానికి వచ్చాం అనమాట మేము. చాలా ఫేమస్ ఇక్కడ మండి. సో దీని డీటెయిల్గా నేను చెప్తాను. తిన్నాక టేస్ట్ చేసినాక ఇంకా చెప్తాను. నేను ఇట్లనే లైన్లోనే ఉండండి. ఏమైంది? హ్యాపీయా మండి? సో గైస్ మేమంతా ఒక బ్యాచ్ అనమాట. మేము చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసి తింటాం, కలిసే పెరిగినాం, కలిసే అవి అవుతాయి. అవి మస్తు పోయినాం అట్లా. ఏమో చెంబు తీసుకొని పోలేము మనం బయటికి బాత్రూమ్కి. కలిసే మేము చాలా చేసినాం అన్నీ. లంగ పనులు కూడా చేసాం కానీ చెప్పు. ఈడు ఇంకా డేంజర్. ఈడు మధ్యలో అన్నీ ఈడు ఎందుకు మా గ్యాంగ్ లీడ్ ఒక్కడే అందగాడు. ఈడు జస్ట్ ఇప్పుడు అందగాడు. అయ్యిండు అప్పటికి మొత్తం పడతలనే బికమ్ అందగాడు. డన్ గైస్. సో ఏం తీసుకుంటారు? అంటే మీకు చికెన్ కావాలా మటన్ కావాలా? చికెనా? మీరు మీ చికెన్ అంటే మీరు ఒక దగ్గర ఇట్లా కూర్చుంటే బెటర్. మీరు సరే మీరు తీసుకోండి అయితే చికెన్. సో గైస్ చికెన్ సర్ప్రైజ్ అని చెప్పినా కదా. సో ఇదే వీళ్ళ సర్ప్రైజ్ అనమాట. సో మా కేక్ కట్ చెప్పించారు. మేమైతే మండి తీసుకొచ్చినాం. సో ఇప్పుడు మండి తినబోతున్నాం. తిని టేస్ట్ ఎలా ఉందో చేద్దాం. దీని అడ్రస్ కూడా చెప్తాను లాస్ట్కి, ఒకసారి మీరు చూడండి. ఓకేనా? ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఎవరెవరు ఉంటారో ఇక్కడికి రండి. ఏంది ఇప్పుడు కూల్ వాటర్ తాగొద్దామా? కూల్ వాటరే తాగాలి, ఐస్ క్రీమ్స్ తినాలి. సంతోషం, చాలా సంతోషం. ఓకే గైస్ ఇది మటన్ ఇంట్లో ఉన్నాయి కదా ఇద్దరు. మటన్ మనం తినాలి రా. మటన్ మనది. వా అరే మొహమాట పడకుండా తిను. నాకు అస్సలు లేదు. మీరు కూడా మొహమాట పడకుండా తినాలి. నేను కూడా మొహమాట పడకుండా తింటా. ఎవరికైనా పెచ్చా? వావ్. సో గైస్ ఇది మటన్ మండి అనమాట. సో నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా తీసుకొని వచ్చింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మామ ఇది నేను తింటా, ఇది నువ్వు తిను, వాడు ఆడు తింటాడు. ఇది నువ్వు తిని చికెన్ తినకపోతే తోలు తీస్తా. మరి ఇది ఎవరు తింటారు? మా లూజ్ గడ తింటాడా?
పాల మొత్తం తింటున్నా బోల్డీకే బాదం నువ్వు తినకపోతే అప్పుడాలి బాదం వావ్ తెల్లవారగానే నువ్వే చీకటవ్వగానే నువ్వే మళ్ళీ తెల్లవారుతుంది. ఓకే గైస్ తినిపించాగా బానే ఉంటది. వావ్ మమ్మ ఇదేంద్రా పీసు ముక్కంటే నైస్ ఏమైంది అరే వద్దొద్దు నన్ను అరే మాకెందుకురా చెల్లెమ్మ ప్రేమతో వేసింది అది. యాక్చువల్ మేమే అడుగుదాం అనుకున్నాము వాళ్ళే వేసారు. అది ఆడలో గొప్పతనం అంటే. తిను మొత్తం తిను. మీ కడుపు నిండితే మా కడుపు నిండినట్టే కదా. అలాంటి ఒకటే తీసుకుంటున్నా. డైలాగ్ చెప్పింది భయ్యో ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్ క్యాజువల్ గా సీరియస్ గా తీసుకుంటారు. చెప్పాలి. మీ కడుపు నిండితే మా కడుపు నిండినట్టే కదా. ఒకటి తీసుకుంటుండే అప్పుడు అయితే ఒకటి తిండి అయిపోతుంది. ఆడ కింద పెట్టి ఇంకా అక్కడికి వెళ్ళి తినాల్సి వస్తుంది. అమ్మా మొత్తం తినేసినాం గైస్. ఇట్లా అయింది మా గడ్డి. వీళ్ళు కొంచెమే తిన్నారని చెప్పేసి పార్సల్ చేపిస్తాం అనమాట వీళ్ళది. సో బయట వేరే వాళ్ళకన్నా ఇద్దాం కదా, వాళ్ళకు కూడా కడుపు నిండుతుందని. థ్యాంక్ యూ భయ్యా. పార్సల్ ఆగే బిల్ ఎక్కావు. సో ఇది పార్సల్ చేపించేసినాం. సో మావాడు ఒకటి పెడతాడు చూడు ఇప్పుడు. అది ఎట్లా దొబ్బేసింది అన్నీ ఇప్పుడు వాళ్ళకి తెలిసే కుక్కర్ కొట్టినట్టు కొడతారా నేను. అయిపోయిందా సార్? అవి నేను తింటా ఇప్పుడు ఉదయం. నువ్వు తిను కావాలంటే తిను అప్లోడే రేపు. సో తినేసినాం. సో ఫోన్గా అయిపోయింది. సో ఇప్పుడు బయటికి వెళ్ళి రెస్టారెంట్ వీడియో గురించి పెట్టి ఏ రెస్టారెంట్ మీకు చెప్తాను, ఎక్కడో అడ్రస్ కరెక్ట్ మీకు నేను చెప్తాలే. మీరు లైన్లో ఉండరు, ఎట్లా చూస్తూ ఉంటారు సరే. ఓకే గైస్, కర్మ నిండిందా అన్న? ఫుల్గా నిండిందా? హ్యాపీయా? నీకురా? చాలా నిండింది. నీకురా బిస్పెన్? మటన్ ఒకటే బాగుందా? నీకు ఇచ్చిందే మటన్ ఎవరా? చికెన్ కూడా ఇచ్చిండు. టేస్ట్ బాయ్ అలా నోట్లో పెట్టుకొని తింటా. నేను కడుపు నిండింది అలా ఓకేనా అంటున్నా. సరిపోలేదా? తాగు. యాక్చువల్లీ ఇది ఇందాక తాగనిక పోయింది. ఇది ఎందుకు మామ అంటే ఉప్పు లేదని పెట్టేసా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఉప్పు లేదని పెట్టేసిన. సో గైస్ వీళ్ళు మాకు ట్రీట్ ఇచ్చారు, అంటే కేక్ కొట్టించారు, కంగ్రెస్ చెప్పారు. దానివల్ల నేను ఇట్లా ట్రీట్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ మీరు కూడా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నా. ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ అట్లనే మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో రెస్టారెంట్ పేరు అయితే నేను బయట హెడ్లో అది పెట్టి నీకు చూపిస్తాను, మీరు వచ్చి తినండి. చాలా అంటే చాలా బాగుంది మండి ఇక్కడ. సో మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో. సో గైస్ వీళ్ళు నైట్ అయింది కాబట్టి ఆపేసారు అనమాట, లైట్ ఆఫ్ చేసేసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మండి 36 అరేబియన్ కిచెన్ అని. సో ఇక్కడ సిటీ సెంటర్ కనిపిస్తుంది కదా, సిటీ సెంటర్ ఆపోజిట్లో బంజారా హిల్స్ సిటీ సెంటర్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి రండి, ఇట్లా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతే ఉంటుంది మండి. చాలా బాగుంది మండి. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, తినేసాం అనమాట మొత్తం. సో వెళ్ళిపోదామా? ఇంకా ఎటు వెళ్దాం? నెక్లెస్ రోడ్ వెళ్దాం అని అంటుంది మా వైఫ్. సో వెళ్ళి అక్కడ నార్మల్గా జాలీగా తిరిగేసి వచ్చేస్తాం. సో మీరైతే చేయాలి వాకింగ్. సో మీరైతే మర్చిపోకండి అరేబియన్ కిచెన్ మండి అనమాట. ఇది చాలా బాగుంటుంది. 36 రండి. ఇక్కడే బంజారా హిల్స్ సిటీ సెంటర్ ఆపోజిట్లోనే ఉంటుంది. సిటీ సెంటర్ ఆపోజిట్. ఎటు పోతున్నాం రా? నెక్లెస్ రోడ్. వర్షం అంత పడతలేదు, నైట్గానే పడుతున్నాడు. సో గైస్ ఇప్పుడు నెక్లెస్ రోడ్ అయితే వెళ్తున్నాం. హలో. సో బాగా తిన్నాం కదా, నెక్లెస్ రోడ్కి తిరగడానికి వెళ్తున్నాం. జస్ట్ వాకింగ్ చేస్తే కొంచెం తిన్నది కడుపులో మంచిగా అటు ఇటు తిప్పుతూ కొంచెం అరుగుతుంది అనమాట. వర్షం అయితే స్టార్ట్ అయింది గైస్, ఇప్పుడు ఎంత పడుతుంది? ఆల్రెడీ పడుతుందిరా రే, వర్షం పడుతుందిరా మచ్చా. హైలైట్ ఉన్నాడు. అదైతే ఎప్పుడెప్పుడు వీడియో తీస్తా అని వెయిట్ చేస్తున్నాడు.
అవునా అరే నువ్వైతే ఎప్పుడెప్పుడు వీడియో తీస్తావు అని వెయిట్ చేస్తున్నావా కాదురా రే వర్షం పడుతుంది సో గైస్ నెక్లెస్ రోడ్కి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది సో ఫుల్ వర్షం పడుతుంది అధ్యక్ష మన కర్మ అట్లా ఉంది వర్షం పడుతుందని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం సో మీరైతే మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా ముట్టి కిందకి 25 ఏళ్ళు వచ్చాయి బుర్రలో గుజ్జు మాత్రం లేదు పోదాం ఇక ఇంటికి వర్షం ఫుల్ పడుతుంది కదా అగో మొత్తం మెరుపులు వస్తున్నాయి మెరుపులు ఇక్కడ హెచ్పి గ్యాస్ దగ్గర ఆగినాం మేము యాక్చువల్లీ ఫోన్ హెచ్పి పెట్రోల్ దగ్గర ఆగినాం పెట్రోల్ విత్ డీజిల్ సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అండ్ ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లవ్ యూ సైనింగ్ ఆఫ్ హెచ్పి పెట్రోల్ పంప్